చిలకలూరుపేట పట్టణంలోని 13వ వార్డు మారుతి నగర్లో నివాసముండే 30 కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే అందించే పథకాలు గాని అభివృద్ధికి కాని ఆకర్షితులై మెచ్చుకొని ముగ్ధులై స్వచ్ఛందంగా నియోజకవర్గ అభ్యర్థి అయిన కావాటి శివ నాగ మనోహర నాయుడు గారి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి అయిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు మాట్లాడుతూ ఇలా ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందిన సంక్షేమ పథకాలుగాని వారి పిల్లలకు అందిన జగనన్న విద్యా దీవెనలు కాని వైఎస్సార్ వైద్య ఆరోగ్య పథకాల ద్వారా వారికి అందుతున్న పథకాలకి మెచ్చుకుని నచ్చి ఇటువంటి మరెన్నో పథకాలుగాని పేదవారికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలుగాని చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని ఎవరు ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా వారి ప్రలోభాలకి లొంగకుండా స్వచ్ఛందంగా వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపటం నిజంగా ఒక శుభ పరిణామం అని దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఎవరికివారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారని వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని తెలియజేశారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ చిలకలూరుపేట నియోజకవర్గంలోని చిలకలూరుపేట పట్టణమునందు 13వ డివిజన్లో మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు 30 కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెత్తందారుడికి పేదవాడికి జరిగే ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తందారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మా ఇంటికి సుమారు 2 లక్షలు వచ్చినాయి, లేకపోతే మా ఇంటికి 5 లక్షలు వచ్చినాయి, 7 లక్షలు వచ్చినాయి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న, ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న. ఈరోజు వెళ్ళి గత మాదిరిలాగా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాస్తూ నిలబడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారయ్యా. పెత్తందాడి పేదవాడి ఎన్నిక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు. ఇది ఒక పెత్తందారుడికి ఒక పేదవాడికి జరిగే ఎన్నిక. అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు, పేదవాడే గెలవబోతా ఉన్నాడు, పేదవాడే గెలిచి తీరుతాడు.